ربكما تكذبان يرسل عليكما شواظ من نار ونحاس فلا تنتصران فبأي آلاء ربكما تكذبان భూమికి భారమైన వారలారా, అతి త్వరలోనే మేము తీరిక చేసుకుని మీ లెక్క తీసుకుంటాము. అప్పుడు చూసుకుందాము మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ఉపకారాలను నిరాకరిస్తారో. జిన్నాతుల మానవుల వర్గీయులారా, మీరు గనక భూమ్యాకాశాల సరిహద్దుల నుండి బయటపడి పారిపోగలిగితే పారిపోయి చూడండి. మీరు అలా పారిపోలేరు. దానికోసం ఎంతో శక్తి కావలసి ఉంటుంది. మీ ప్రభువు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను నిరాకరిస్తారు? మీరొకవేళ పారిపోవటానికి ప్రయత్నం చేసినట్లయితే మీ పైకి అగ్ని జ్వాలలను పొగను వదలటం జరుగుతుంది. దానిని మీరు ఎదుర్కోలేరు. జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? فإذا انشقت السماء فكانت وردة كالدهان فبأي آلاء ربكما تكذبان తరువాత ఆకాశం బ్రద్దలై ఎర్రని చర్మం మాదిరిగా ఎర్రబడిపోయినప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? జిన్నాతులారా, మానవులారా, అప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? فيومئذ لا يسأل عن ذنبه إنس ولا جان فبأي آلاء ربكما تكذبان يعرف المجرمون بسيماهم فيؤخذ بالنواصي والأقدام فبأي آلاء ربكما تكذبان هذه جهنم التي يكذب بها المجرمون يطوفون بينها وبين حميم آن فبأي آلاء ربكما تكذبان ఆ రోజున ఏ మానవుణ్ణి, ఏ జిన్నాతును అతని పాపాలను గురించి అడిగే అవసరం ఉండదు. తరువాత అప్పుడు చూసుకుందాము మీ ఇరు వర్గాల వారు మీ ప్రభువు యొక్క ఏ ఏ ఉపకారాలను తిరస్కరిస్తారో. అక్కడ నేరస్తులు తమ ముఖాలను బట్టే గుర్తించబడతారు. వారిని నుదుటి జుట్టు, కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుపోవటం జరుగుతుంది. అప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? అప్పుడు ఇలా అనటం జరుగుతుంది, నేరస్తులు అబద్ధమని కొట్టిపారేస్తూ ఉండే నరకమే ఇది. అదే నరకంలో కాగుతున్న నీళ్ల మధ్య వారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ذَوَاتَا أَفْنَانٍ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ فبأي آلاء ربكما تكذبان فيهما من كل فاكهة زوجان فبأي آلاء ربكما تكذبان తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉండే ప్రతి వ్యక్తికి 2 తోటలు లభిస్తాయి. కనుక మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరిస్తారు? పచ్చగా కనుల పండువుగా ఉండే కొమ్మలతో, రెమ్మలతో నిండి ఉంటాయి. మీ ప్రభువు యొక్క
ఏ ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? 2 తోటలలోనూ 2 సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. మరి మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? 2 తోటలలోనూ ప్రతి పండు 2 విధాలుగా ఉంటుంది. మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? متكئين على فرش بطائنها من استبرق وجنى الجنتين دان فبأي آلاء ربكما تكذبان فيهن قاصرات الطرف لم يطمثهن إنس قبلهم ولا جان فبأي آلاء ربكما تكذبان كأنهن الياقوت والمرجان فبأي آلاء ربكما تكذبان స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అంచుగల తివాచీలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఆ తోటలలోని చెట్ల కొమ్మలు పండ్లతో వంగిపోయి ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? ఈ మహాభాగ్యాల మధ్య సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు ఉంటారు. ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మానవుడుగాని ఏ జిన్నాతుగాని తాకి ఉండలేదు. కనుక మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? వారు కెంపుల ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు.